నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగనన్న శత్రు అంటే వారికి మిత్రుడే కదా ముంపు ప్రాంతం కాదు అనలేకపోతున్న చంద్రబాబు బుడమేరు కాదు సార్ ఇంకా చాలా ఉన్నాయి బాబు సర్కార్కు ఎప్పటికైనా మచ్చే టీడీపీ కార్యకర్తలకు బిల్లులు శత్రువుకు శత్రువును మిత్రుడిగా చూడడం పరిపాలే దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత దంపతులు కూడా అట్లే చూస్తున్నారు తన అన్న వైఎస్ జగన్ను ఆమె శత్రువుగా చూస్తున్నారు జగనన్న శత్రువులంతా తమకు మిత్రులుగా సునీత భావిస్తున్నారు ఇందులో తప్పేమీ లేదు ఎవరి వ్యక్తిగతం వారిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వివేక కుమార్తె అల్లుడు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సునీత వాపోయారు ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడని సునీత ఆరోపించింది దాన్ని జగన్ ఎంత మాత్రం అంగీకరించలేదు ఇక్కడే ఇద్దరి మధ్య విభేదాలకు దారితీసింది ఎన్నికల ప్రచారంలో రక్తంతో తడిసిన వైసీపీకి ఓటు వేయొద్దని సునీత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వివేక హత్య కేంద్రంగా సునీత షర్మిల కలిసి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కూటమికి రాజకీయంగా ఉపయోగపడింది జగన్ తన సొంత చెల్లెలను రోడ్డున పడేశారని కూటమి నేతలు ఆరోపించడానికి బలమైన ఆయుధాన్ని ఇచ్చినట్టయింది అందుకే షర్మిల సునీత విషయంలో కూటమి నేతలకు సానుకూల అభిప్రాయం ఉంది వాళ్ళు అడిగితే ఈ ప్రభుత్వం ఏది కాదన్నదనే చర్చకు తెరలేచింది ఈ క్రమంలో చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత గత ప్రభుత్వ హయాంలో తనతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టారని దానిపై విచారించి న్యాయం చేయాలని కోరారు అలాగే తన తండ్రి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు రామ్ సింగ్ పై కేసు నమోదు చేసిన కేసుపై సిఐడితో విచారణ జరపాలని కోరారు గతంలో సునీతకు సిఐడిపై నమ్మకం లేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సిబిఐ కంటే సిఐడినే ఆమెకు ముద్దు పాలకులను బట్టి నమ్మకాలు ఆధారపడి ఉంటాయనేందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం తన అన్న జగన్పై కంటే చంద్రబాబును ఎక్కువగా ఆమె నమ్ముతున్నారు అమరావతి రాజధాని ముంపు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు తొలి నుంచి ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు తన వాక్చాతుర్యంతో ఆ విమర్శలు చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు దబాయించుకుని వస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు గతంలో కూడా చిన్నపాటి వర్షాలు వచ్చినా అమరావతి ప్రాంతం మొత్తం నీటి మడుగులా తయారై భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రజల్లో భయాలు రేకెత్తించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇటీవలి వరద ముప్పునకు విజయవాడ ఏ రకంగా అయితే ఆతరాకుతలం అయిపోయిందో ఇంతకంటే మిన్నగా అమరావతి ప్రాంతం కూడా చెరువులాగా తయారైంది దీనిపై సహజంగానే రాజధాని ఎంపిక గురించి విపక్షాలు విమర్శలు చేశాయి చంద్రబాబు నాయుడు వారి మీద అంతకంటే సహజంగా విరుచుకుపడ్డారు అమరావతిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఎన్ని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అమరావతి ముంపు ప్రాంతం కాదు అని ఏక వాక్యాన్ని చెప్పలేకపోతున్నారని మనకు అర్థమవుతోంది ఎందుకంటే ఇటీవలి వర్షాలకు అమరావతి మునిగిపోయిన విషయాన్ని విలేకరులు ప్రస్తావిస్తే చంద్రబాబు దబాయిస్తున్న తీరు భిన్నంగా ఉంది కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి అంటే పర్టికులర్గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్గా వస్తూ ఉన్నాయి ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి బెంగళూరు సిటీని మార్చేయమనండి బాంబే సిటీని మార్చమనండి హైదరాబాద్ సిటీని మార్చమనండి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది వాట్ నాన్ సెన్స్ ఏంటి తమాషగా ఉంది ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా విషయం కక్కుతారా ఎందుకంటే విషయం కక్కడం విశాఖపట్నం ఉదేమైంది నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది తిరుపతికి ఫ్లడ్ రాలేదా ఏ సిటీ సేఫ్ నెల్లూరు రాలా వాట్ ఆర్ యూ టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది రాజమండ్రి ఎక్కడున్నాయి కర్నూలు ఎక్కడుంది మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే మాటకొస్తే ఏ నగరం సురక్షితమైనది హుదూద్ తుపానుకు విశాఖ ఏమైంది తిరుపతి నెల్లూరు కర్నూలుకు వరదలు రాలేదా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు పోనీ
పులివెందుల్లో రాజధాని పెడితే సురక్షితమా అంటూ వెటకారం చేస్తున్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు అమరావతి ముంపు ప్రాంతం కాదు, అత్యంత భద్రమైన ప్రాంతాన్నే తాను రాజధానికి ఎంపిక చేశాను అనే మాట స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అమరావతి రాజధానిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా రూపొందించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసే ప్రధాన ఆరోపణ. అయిన వారికి లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అమరావతి ప్రాంతంలో ప్రమాద సూచికలు కనిపించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గకుండా సమర్థించుకుంటూ ఉండడం గమనిస్తే విపక్షాల ఆరోపణ నిజమే ఏమో అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అమరావతి విషయంలో స్థిర నిర్ణయంతో ముందుకు పోయే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది కనుక ఒకవేళ ముంపు ప్రమాదం తలెత్తినా సరే తట్టుకోగలిగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరానికి రూపకల్పన చేస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు. వెనకటికి ఎవడో ఇల్లు తగలబడినప్పుడు మంటలు ఆర్పడానికి నీళ్లు కావాలి కనుక బావి తవ్వడం ప్రారంభించాడట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయక నివారణ జాగ్రత్త చర్యలు గమనిస్తే అలాంటి వైఖరే మనకు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే బుడమేరు పొంగి విజయవాడను మొత్తం సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. పాత ప్రభుత్వం ఇప్పటికీ పరిపాలనలో ఉంటే ముంపు ప్రాంతాల్లో జనజీవనం పునరుద్ధరించడానికి 6 నెలల వ్యవధి పట్టేదని, తాము గనక తొందరగా చేశామని చంద్రబాబు చెప్పుకున్నారు. ప్రతి ప్రభుత్వానికి ఆ మాత్రం స్వోత్కర్ష పరనింద ఉండడం అర్థం చేసుకోవచ్చు. అలాగే సర్కారు ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉన్న వారికి ప్రతి ఇంటికి 25,000 వంతున, ఆటోలకు 10,000, 2 వీలర్స్కు 3,000 వంతున ప్రకటించారు. అంత బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు వాటిల్నా సరే జనజీవితం అతలాకుతలం కాకుండా తీసుకోదలిచిన ముందు జాగ్రత్త చర్యల గురించి చంద్రబాబు చెప్తున్న మాటలే విస్తుగొలుపుతున్నాయి. ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తాం అని చంద్రబాబు అంటున్నారు. బుడమేరు ఎగువన రిజర్వాయర్ నిర్మిస్తామని, అందులో నీటిని కృష్ణా నదిలోకి విడిచిపెట్టే మార్గాలు చూస్తామని, ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తామని అంటున్నారు. నిజానికి ప్రభుత్వం ఇంకా విశాలంగా దూరదృష్టితో ఆలోచించాలి. ఇప్పుడు బుడమేరు జనాన్ని ముంచేసింది కనుక ఆపరేషన్ బుడమేరు అని చంద్రబాబు అంటున్నారు. ఇది వాస్తవంలో ఆపరేషన్ నీటి వనరులు అన్నట్టుగా సాగాలి. ఇవాళ వచ్చిన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడం మంచిదే. కానీ రాష్ట్రంలో ఇంకా ఎక్కడా కూడా ఇలాంటి విపత్తులు అస్సలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం దార్శనిక ప్రభుత్వాలు చేయాల్సిన పని. తాను నివాసం ఉంటున్న కరకట్ట లింగమనేని భవనం పోతుంది కనుక అక్కడి ఆక్రమణలు తొలగించడానికి చంద్రబాబు ఇష్టపడకపోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనజీవితానికి భద్రతకు ముప్పుగా మారుతున్న నీటి వనరుల ఆక్రమణలు అన్నింటినీ పూర్తిగా తొలగిస్తేనే ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలరు. వైద్య కళాశాలల ఏర్పాటులో చంద్రబాబు సర్కార్ అవలంబించిన తీరు ఎప్పటికైనా మచ్చగానే మిగులుతుంది. జగన్ సర్కార్ 17 కళాశాలను ఏర్పాటు చేయాలని భావించి అందులో 5ని ప్రారంభించింది కూడా. గత ఏడాది ఒక్కో కళాశాలలో 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లతో అడ్మిషన్లు పూర్తి చేసింది. దీంతో వైద్య విద్యార్థులకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకా గొప్పగా చేస్తుందని, వైద్య విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుకున్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు భాగస్వామి కావడంతో ఎన్నో సాధిస్తారని నమ్మకం. కానీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆశలన్నీ అడియాసలయ్యాయి. అరాకొరగా వచ్చిన సీట్లను కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం ఆశ్చర్యపరిచింది. కొత్త కాలేజీలను ప్రారంభించి గతంలో మాదిరిగా ఒక్కో కాలేజీకి 150 సీట్లు సాధించి ఉంటే చంద్రబాబు సర్కార్కు ఎంతో మంచి పేరు వచ్చి ఉండేది. కానీ విద్యార్థుల కంటే ప్రభుత్వానికి ఇతరత్రా ప్రాధాన్యాలున్నాయి. అందుకే మెడిసిన్ సీట్ల విషయమై ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. పాడేరులో మాత్రం 50 సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే వద్దని లేఖ రాయడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ ఏడాది ప్రారంభించాలని అనుకున్న పాడేరు, ఆదోని, మార్కాపురం కాలేజీల గురించి ప్రభుత్వానికి పట్టింపే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఊరూరా రోడ్డెక్కాయి. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే అడ్మిషన్లను కూడా వద్దనుకుందనే అనుమానం ప్రజల్లో బలపడింది. ఈ అనుమానమే బాబు సర్కార్పై వ్యతిరేకతకు దారితీసింది. టీడీపీ కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. మొదటి విడతలో 259 కోట్లు విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2014-19 మధ్య కాలంలో నీరు చెట్టు పేరుతో టీడీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కాలం నాటికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో అవినీతి జరిగిందంటూ విచారణ పేరుతో ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా సాగదీశారు.
అలాగని అవినీతిని తేల్చింది కూడా ఏమీ లేదు. దీంతో నీరు చెట్టు పనులు చేసిన కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. విచారణ అంశాన్ని కోర్టు దృష్టికి వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్లగా ఎంతకాలం చేస్తారంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కొందరికి వైసీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసింది. కానీ బిల్లులు మంజూరు కాని వాళ్లే ఎక్కువ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో నీరు చెట్టు బిల్లుల అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే టీడీపీ హయాంలోనే ఆ పనులు చేయడంతో బిల్లులు వస్తాయన్న నమ్మకం కుదిరింది. టీడీపీ కార్యకర్తల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయలేదు. దశల వారీగా నీరు చెట్టు బిల్లుల్ని ఇచ్చేందుకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. తమకు ఎంతెంత మొత్తం వస్తుందో అనే విషయమై టీడీపీ కాంట్రాక్టర్లు లెక్కలేస్తున్నారు. ఇందులో అధికారులకు నాయకులకు ఇవ్వాల్సి రావడంతో కొంతమంది నొచ్చుకుంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.